అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హనుమయమ్మ తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే మాత్రం గ్రీన్ కలర్ వంకాయ రోటి పచ్చడి అయితే మాత్రం చూపిస్తున్నాను. అలాగే చాలా కబుర్లు అయితే మాట్లాడుకోవాలి. ప్రజెంట్ మన ఆడవాళ్ళకి ఇష్టమైంది ఏంటండి, సీరియల్స్ అంటే బాగా ఇష్టం. ప్రతి ఒక్కరు సీరియల్స్ని మిస్ కాకుండా చూస్తారు. అలాగే నేను చూసే సీరియల్లో ఒక్క సీరియల్ అయితే మాత్రం నేను చూసింది జస్ట్ నా ఫార్మేట్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే పొదరిల్లు సీరియల్ అండి. నైట్ టైం 9:30కి వస్తుంది కదా. ఇలాగే ముందుగా చూసింది అయితే మాత్రం నేనైతే సీరియల్ రివ్యూ అయితే ఇస్తాను. అలాగే నా వంట ఛానల్ ఎవరైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా మా మమ్మీ ఛానల్కి ఖచ్చితంగా సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి అయితే మాత్రం వెళ్ళిపోదాం. చాలామంది పెడతారు, కానీ మనం జస్ట్ మన ఒపీనియన్ షేర్ చేయడం తప్పలేదు కదా. ఇలాగే రోటి పచ్చడి చూసేయండి. అలాగే మా సీరియల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా సీరియల్ స్టార్ట్ అవ్వగానే మాధవ్ అయితే వెళ్ళి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్త అత్త అని చెప్పేసి పిలుస్తూ ఉండేసరికి వాళ్ళ మరదలు వచ్చి, ఎవరు బావా నువ్వా, ఇన్నాళ్ళకి ధైర్యం చేసి నన్ను ఇవ్వమని మా అమ్మని అడగటానికి వచ్చావా అని అడుగుతూ ఉండేసరికి, రా బావా పెళ్ళి మాత్రం వారం రోజుల్లోనే చెయ్యాలి చెప్పు అనేసరికి, హలో హలో అని చెప్పి చింటూ అయితే, అంత లేదు, మేము వచ్చింది వేరే పని మీద, అందుకు కాదు తిరిగి బావా సరే లోపలికి రా అని చెప్పేసి మరదలు పిలిచేసరికి ఇంతలోకే వాళ్ళ అత్త వచ్చి, ఎవరే నీకు బావా, నోరు మూసుకో, ఈ గేటు దాటి లోపలికి రావడానికి నీకు ఎంత ధైర్యం అని అంటుంది వాళ్ళ అత్త మాధవ్తో. మీ ఇంట్లో కుక్కలు నక్కలు తప్ప మనుషులు ఎప్పుడూ రారా అని అనేసరికి, రేయ్ కొట్టానంటే మళ్ళీ మమ్మల్ని మంచినీళ్ళు కూడా అడగాలి అని చెప్పేసని ఇంకా చింటూని అంటుంది వాళ్ళ అత్త. అదా, మేము గొడవ పడటానికి రాలేదు, మరి వీడి తమ్ముడు ఒకదాన్ని లేపుకు వచ్చాడు కదా అంటాడు వాళ్ళ పెదనాన్న. ఆ పంచాయతీకి పిలవటానికి వచ్చాడేమో అని అంటూ ఉండేసరికి, మనకేంటి సంబంధం, మనం ఎందుకు వెళ్తాం, వాడు లేపుకు రాలేదు కదా నాన్న, పెళ్లి చేసుకొని వచ్చాడు అంటూ ఉండేసరికి, సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశాము, మీరంతా రావాలి, పిలవటానికి వచ్చాం అంటాడు మాధవ్ అయితే. అది ఇంకా ఎక్కడుందిరా, ఎప్పుడో ఏడుస్తూ పోయింది కదా, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎందుకుంటారు, ఉంటే చస్తారని తెలిసే తెల్లారంగానే ఏడుస్తూ పారిపోయింది కదా అంటాడు వాళ్ళ పెదనాన్న. అనేసరికి తెలిసే తెల్లారంగా ఏడుస్తూ పారిపోయింది కదా అంటూ ఉండేసరికి, అన్నయ్య వదిన ఫంక్షన్ జరుగుతుంది తప్పకుండా రండి అంటాడు ఇంకా మాధవ్ అయితే మాత్రం. ఇప్పుడు మీ అన్న వదిన మీ ఇంట్లోనే ఉన్నారా, వస్తున్నారు, దారిలో ఉన్నాడా, లేదంటే మీ అన్నని తెలివిగా అక్కడికి పిలిపించి చంపేశారేమో అంటాడు వాళ్ళ పెదనాన్న. ఎవరికి తెలుసు ఎందుకు చంపుతారు, ఆ అమ్మాయి ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకొని వచ్చింది అంటాడు మాధవ్ అయితే. పెద్దవాడికి కాకుండా రెండోవాడు చేసుకోవడం ఏంటి అన్నయ్య అంటూ వాళ్ళ అత్త అనేసరికి, వీడికి ఎవరో పిల్లని ఎవరు అర్థమైపోయిందా, ఊరంతా అర్థమైపోయింది, ఇంకా వీడికే అర్థం కాక పెళ్లి చూపులు చూస్తున్నాడు అంటాడు వాళ్ళ పెదనాన్న. మొన్న మా అన్నయ్యకి సంబంధం వస్తే ఎవడో చెత్తనాయాలు చెడగొట్టాడంట అని చెప్పి చింటూ అంటూ ఉండేసరికి వెంటనే వాళ్ళ పెదనాన్న మొహం మాడిపోతుంది. అలాంటి వెధవలు చెడగొడుతూ ఉంటే మా అన్నయ్యకి పెళ్ళి లేట్ అవుతుంది కదా అంటూ ఉంటాడు చింటూ. నువ్వు తప్పకుండా తప్పకుండా రాము చెప్పాం కదా కదనయ్య, వీళ్ళు ఇలాగే మాట్లాడతారు అని అంటూ ఉండేసరికి, పద మా సంగతి పక్కన పెట్టు, ముందు ఆ పిల్ల మీ ఇంటికి వెనక్కి వస్తుందో లేదో అది కొనుక్కో, నేను వస్తాను బావా, మా వాళ్ళని ఎలా మాట్లాడాలో తెలియదులే అంటూ ఉంటుంది మరదలైతే మాత్రం మాధవ్తో. నువ్వేం బాధపడకు, ఏంటే వీళ్ళంతా మనకు అవసరమా, నేను మర్యాద ఇవ్వాలి వాళ్ళకే, మనకి సంబంధం తేలిగిపోయి ఏలైపోయింది అని చెప్పేసి అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ. ఇంకా నువ్వు నోరు మూసుకొని రావే పద, ఏవండి జ్యూస్ ఇమ్మంటారా అని అడుగుతూ ఉండేసరికి, నాకు ఇప్పుడు ఏమవుతుంది, పడుకుంటాను అంటూ ఉండేసరికి, వీడియో వచ్చింది మీకోసమేనా అనుకుంటూ, థ్యాంక్స్ వదిన, నా భయం పూర్తిగా పోయింది, నాన్న పోటీగా కోరుకొని మామూలు మనిషి అవుతున్నారనే నమ్మకం వచ్చింది అని అంటూ ఉండేసరికి, నా లైఫ్గా సడన్గా మారిపోయింది కదా, ఎవరి లైఫ్ అయినా అంతే కదండి అంటూ ఉండేసరికి, లాస్ట్ మంత్ ఒకలాగా, లాస్ట్ వీక్ ఇంకోలాగా, ఇప్పుడు ఇలా అంతేనండి, టైర్లు అన్నాక అడక్క తప్పవు, రోజులు అనక మారవక తప్పవు అంటూ ఉండేసరికి, అంటే నా ఉద్దేశం అన్ని రోజులు ఒకలా ఉండవు కదా అని, ఇంకా మీదటి మీ అన్ని మంచి రోజులే, కంగారు పడకండి, ఏమయ్యా స్టేషన్కి రమ్మని నేను అలాగే చెప్పాను, ఏమైంది ఇప్పటి వరకు రాలేదేంటి, వస్తున్నాను సార్ వస్తున్నాను, దారిలోనే ఉన్నాను, తొందరగా రండయ్యా, నేను ఒక్కడిని వచ్చినా సరిపోయిందా అని చెప్పి పోలీసు వాళ్ళు అంటుండేసరికి, సార్ మీరిద్దరూ రావాలని చెప్పాను కదా, ఏంటి ఆ అమ్మాయి వదిలేసావా అని అంటూ ఉండేసరికి, అయ్యయ్యో అలాంటిదేమీ లేదు సార్ అంటాడు చక్రి. వస్తున్నాను సార్, తొందరగా రండి అంటుండేసరికి, ఎవరు ఫోన్లో, ఎందుకు టెన్షన్ పడుతున్నారు, మా ఇద్దరికి పెళ్లి చేశారు కదా, పోలీస్ స్టేషన్లో ఆ కానిస్టేబుల్ ఫోన్ చేశారు అంటాడు చక్రి. అదేదో నిజమైన పెళ్ళనట్లు అలా మాట్లాడతారేంటి,
అది ఉత్తిత్తి పెళ్ళే కదా అని అంటూ ఉంటుంది మహా. అలాగే అదే జరిగింది కదా, నేను మిమ్మల్ని ఏమైనా చేశానా అని ఎంక్వైరీ రమ్మంటున్నారు అంటాడు చక్రి. మీరు నన్ను ఏం చేస్తారు అంటే బాగానే చూసుకుంటున్నావా లేదా, మీరు క్షేమంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి పిలుస్తున్నారు అంటూ ఉండేసరికి నేను క్షేమంగానే ఉన్నాను కదా అంటుంది మహా. అయితే నాకు మీ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, ఇక్కడే చెప్పాలి, సరే పోనివ్వండి చెప్తాను అంటుంది మహా చక్రితో. ఇప్పుడు అక్కడ వెళ్ళాక మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం అని తెలిస్తే నా డెత్ సర్టిఫికేట్ కన్ఫర్మ్ అని చక్రి అయితే అయ్యో ఒరేయ్ చూడు అన్న ఐటమ్ ఉంది కదా బాగానే ఇస్తున్నాడు అన్న, ఏంటన్నయ్యా ఇంకెక్కడున్నావు ఏంటి, అయిపోయిందిరా, ఒక 5 నిమిషాలు నీ శిష్యుడికి అప్పచెప్పలేకపోయావా, వీడికా నమ్మి బట్టే కదా అప్పు చేస్తే ఇంకా ఇనప సామాన్ల కింద బండి అమ్ముకోవాలి, మనం చూస్తూ ఉండు నాన్న, ఏదో ఒక రోజు ఇవన్నీ నేను తిప్పి రిపేర్ చేస్తాను అన్న, కొంచెం ఎక్కువైందా, పోనీ హెలికాప్టర్ మెకానిక్ అవుతా, గాల్లో ఎగిరే దాటికి జోలికి పోకురా అని నేల మీద కూడా నడవలేవు అంటూ ఉంటాడు మాధవ్. ఒరేయ్ ఆపండిరా కన్నా, నేను తాగుతావా వద్దన్నయ్య, ఈ ఇంటి దగ్గర పెద్దన్నయ్య ఒక్కడే టెన్షన్ పడుతూ ఉంటాడు అంటాడు మూడోవాడు. చాలా పనులున్నాయి, వెళ్దాం పదన్నయ్య, వెళ్దాం రా, ఒక్క నిమిషం అయిపోయింది కదా అంటూ ఉండేసరికి మీ ఇంట్లో ఒకరికి పెళ్ళి అయిపోయిందంట కదా, నెక్స్ట్ ఎవరికన్నా ఇంకెవరికి, నాకే అవుతుంది అంటాడు. అవుతుందనేసరికి మొత్తం తీసుకొని ఇప్పుడే అవుతుంది అనేసరికి అబ్బో నా పెళ్ళికి తొందర ఏముంది, ముందు పెద్దన్నయ్యకి జరగాలి కదన్నయ్య, ఎలా రిసెప్షన్ ఏర్పాటు చేసావనగా, అవును మంచిగా బిర్యానీ చెప్పిస్తాను, అయినా మీ వదిన వెళ్ళిపోయిందంట కదరా, రిసెప్షన్ ఎలా చేస్తారు అంటూ ఉండేసరికి మా ఇంట్లో శుభకార్యం జరుగుతుందని ఒక్కడ కూడా నమ్మి అవ్వట్లేదు, చూడండి రిసెప్షన్ ఖచ్చితంగా జరుగుతుంది, మీరు కూడా రండి, చలో రే ఈ బండి ఓనర్ రాగానే నువ్వు ఇచ్చేసేయ్, నువ్వు ఇక్కడ కూడా సరే నాన్న, నువ్వు వెళ్ళకపోయినా వస్తాను నాన్న, ఎందుకంటే బిర్యానీ కదా, ఏంటి సంగతులు, ఏంటి నీ కొడుకు రిసెప్షన్ చేయమని ఐడియా ఇచ్చావు, మరి క్యాష్ ఇవ్వలేదు కదా, క్యాష్ తీసిపోరా క్వార్టర్ వెళ్ళి ఆ లీడర్ అడుగు, ఏంటి నేను ఆ క్వార్టర్ పెద్దన్న లీడర్ అయితే మరి చక్రన్నయ్య ఫుల్ మరి కేసన్న ఆఫ్, మరి నువ్వేంటి ఇవన్నీ కలిపి కడుపులో పోసుకున్నా పీపాలాగా పోరా, క్రాస్ దానికి నేను సరే అన్నా, మీరు తప్పకుండా రావాలి, ఉంటానన్నా అన్నా అంటూ, ఏంట్రా ఖర్చు చాలా అయ్యేలా ఉందంటే, అవునన్నయ్య మనం ముందు బడ్జెట్ వేసుకుని ఉంటే ఎంతో అంత ఐడియా ఉండేది అంటూ ఉండేసరికి, ఒరే అదంతా మీకెందుకు, నేనున్నాను కదా అన్నయ్య, ఈ 10,000 ఉంచానయ్య, ఒరే ఎందుకురా, నేనున్నాను అన్నయ్య అని ఉన్నాడు కదా ఎందుకు, ఒరే తప్పు నాన్నని ఎప్పుడు వేరు చేసి చూడొద్దు, ఒరే ఆ కవర్లో మూట ఎవరి కోసం తీసి పెట్టావురా, సార్ మీరు మందులో పై చేద్దామని సార్ అనేసరికి నెంబర్ 1 చేద్దాం సార్, హలో రే ఇంకా ఏమైనా మర్చిపోయావా, నీకు కొత్త షీటు కొనాలయ్యా అనేసరికి కొత్త షర్టు కొనాలయ్యా అని చెప్పేసి అంటూ ఉండేసరి, నాకెందుకురా నువ్వే మా దృష్టిలో విని పెద్దవి కదా, రే షర్ట్ అంటే గుర్తొచ్చింది, అసలు విషయం మర్చిపోయావురా, ఏంటయ్యా అంటుండేసరికి నాకు సూట్ కొనాలని మర్చిపోయావా, ఒరే అసలు రిసెప్షన్కి చక్రి అమ్మాయికి బట్టలు తీసుకోవాలరా, అవును కదా వాళ్ళని వచ్చేటప్పుడు తీసుకొని చెప్దాం అన్నయ్య, రే రేపు వాడి దగ్గర డబ్బులు లేవురా, మనం వేద్దాంరా, అది కాదన్నయ్య, మనం ఈ రిసెప్షన్ ప్లాన్ చేసిందే వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని కదా, నిజమే కదా, అయితే మనమే కొనిపెట్టాలి అంటాడు మాధవ్. వాళ్ళకంటే సూట్ కొనొచ్చు కానీ మహాలక్ష్మికి ఏం కొనాలో తెలియదు కదా అంటాడు మాధవ్. నాకు తెలుసన్నయ్య, ఏం కొనాలా, చీర కొనాలి, అది మాకు తెలియదా, ఎలాంటి చీర కొనాలి, ఎంత ఖర్చుతో కొనాలి అన్నయ్య, షాప్కి వెళ్ళి రిసెప్షన్ కోసం గ్రాండ్ చీర చూపించమంటే వాళ్ళే చూపిస్తారు అంటాడు చింటూ. వీడికి బాగా తెలుసున్నాయి రా, వీడిని తీసుకొని వెళ్ళు, నువ్వు ఎవరినైనా నేను వస్తే ఇక్కడ పనులు ఆగిపోతాయి, మీరు ఇద్దరు వెళ్ళండి అంటూ మూడోవాడిని చిన్నోడిని అలాగే మీరు కూడా తీసుకోండి అనేసరికి సూపర్ అండి, సరే అన్నయ్య నువ్వు నోరు మూసుకొని నీకు కర్చీఫ్ కూడా కొనను అంటూ ఉంటాడు. ఇంకా అనేసరి ఇదిగో సరిపోతే ఫోన్ చేయి పంపిస్తాను అంటాడు మాధవ్. అయితే మాత్రం సరిపోతాయి అన్నయ్య వెళ్ళంట్రా, ఒరే పద, ఇదిగో వాడు అడిగితే నీ పాపమని చెప్పు, సూపర్ అండి అనేసరికి, అయ్యా ఒరే నేను చూశాను అన్న దగ్గర డబ్బులు ఎందుకురా తీసుకున్నావు, అన్నయ్యకి మంచి షర్టు కొందామని, నా కోసం కాదని ప్రామిస్, సరే అమ్మో నా దగ్గర అంత అమౌంట్ ఉందా అని అంటూ ఉండేసరికి, ఓరి దేవుడా అమ్మాయి ముందు నా పరువు పోయేలా ఉంది, ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటాడు చక్రి. అయితే కారు పక్కన పెట్టి డబ్బులు ఇచ్చి పక్కన పెట్టుకోవచ్చు కదా, పారిపోతాను అనుకుంటున్నావా ఏంటి, నువ్వు పారిపోతుంటే చూస్తూ ఊరుకుంటానా ఏంటి అంటూ ఉండేసరికి, ఆగు, హలో అన్నయ్య ఎలా ఉన్నావు అంటేసరికి, నాకేమైందిరా, నీకేమైనా అయిందా, అబ్బో నాకేమైంది అన్నయ్య, సరే ఎక్కడున్నావు, పెట్రోల్ బంక్లో ఉన్నావు అన్నయ్య, పెట్రోల్ కొట్టించాక చూస్తే అంత బ్యాలెన్స్ లేదు, నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా అన్నయ్య అంటే, ఒరే ఏంట్రా ఇదే ఉన్నాయిరా అని అడుగుతున్నావేంటి, వేస్తానుండు, అలాగే అసలు విషయం చెప్పు, ఆ అమ్మాయి నీతో వస్తుందిగా, అవునన్నయ్య ఇద్దరం కలిసే వస్తున్నాం అమ్మయ్య, మంచి మాట చెప్పావు అంటాడు మాధవ్. ఉండు డబ్బులు ఇస్తాను, అలాగే ఒరే వచ్చాయా అంటే చూస్తాను, వచ్చాయి అన్నయ్య, ఇంతకుముందు
అందరిలాగా నువ్వు ఇప్పుడు బ్యాచులర్ కాదురా. అమ్మాయితో నువ్వు వెళ్ళినప్పుడు నీ దగ్గర డబ్బులు లేకపోతే నన్ను అడుగు, సరేనా? నువ్వు దేవుడు అన్నయ్య అంటాడు చక్రి. ఇప్పుడు పరువు నిలబెట్టేశావు, సరే ఎంతో తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చేయండిరా అంటూ ఉంటాడు మాధవ్. అలాగే అన్నయ్య, ఉంటాను. మంచిదిరా. ఏంటి పారిపోతాను అనుకున్నావా అనేసరికి స్కానర్ చూపించు, అయిపోయింది, ఓకే సార్ అని చెప్పేసని నాకు ఒక డౌట్ వచ్చింది అంటే, సార్ ఏంటండి మీ దగ్గర డబ్బులు లేవా? అయ్యో ఆ డౌట్ మీకెందుకు వచ్చింది అంటాడు చక్రి. అయ్యో ఏమో అలా అనిపించింది అంటుంది మహా. నువ్వు ముదురు నేను లేదో అర్థం కావట్లేదు అనేసరికి నేను మీతో చాలా ఖర్చు పెట్టేస్తున్నాను అంటుంది మహా. తొందరలోనే మీ డబ్బు మీకు తిరిగిస్తాను అంటుంది మహా. ఇంకా మన మధ్య డబ్బు గురించి లెక్కలు వేసుకుంటున్నారా? ఇప్పుడు ఉన్నాయి కదా. ఉన్నాయండి, నిజం చెప్పండి అంటుంది మహా. నిజంగానే ఉన్నాయండి. అయితే హోటల్కి వెళ్దాం, నాకు ఆకలి వేస్తుంది అంటుంది మహా. అలాగేనండి, నేను అడగాలనుకున్నాను, పదండి బాబు. వంటలో ఏదోలాగా మధ్య ఉండాలి. పెళ్లి తెరిచారా చూడండి ఎలా ఉన్నాయో, బాగున్నాయా? చక్కెర వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అంటూ ఉంటాడు. ఇంకా ఇదిగో నువ్వు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒరే నాకెందుకురా అనవసరమైన ఖర్చు, నాకు ఇస్తే అనవసరమైన ఖర్చు ఏం కాదా? వీడి కోసం డబ్బులు అడగలేదన్నయ్య, నీకు అడిగాను. ఏంట్రా ఇది, నేను ఏది వేసినా నడిచిపోతుంది. కాలేజీకి వెళ్ళేవాడిని కదా, నీకే కదా కావాలి అంటూ ఉండేసరికి నువ్వు ఎప్పుడు నీకోసం ఏది కొనమన్నయ్య, అందుకే ఇది నా పాకెట్ మనీతో కొన్నా అన్నయ్య అనేసరికి, ఇంతకీ మహాలక్ష్మికి చీరేది ఇదిగో నిజంగా చాలా బాగుందిరా అంటాడు మాధవ్. కానీ విని చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది అన్నయ్య అనేసరికి షాప్లో సేల్స్ కలిపి బాగా నవ్విస్తూ ఈజీగా బుట్టలో పడేస్తున్నాడు అంటూ ఉంటాడు. వాళ్ళ బంధువులని చెప్పి డిస్కౌంట్ కూడా అయిపోయిందని చూడు, ఒక్కసారి ఏంట్రా సంగతి, నాకు ఏ పాపం తెలియదన్నయ్య, చిన్నపిల్ల అన్నయ్య, నన్ను వదిలే అన్నయ్య. వచ్చాడండి వయ్యారి. ఇదిగో ఇదేంటి రే, ఏంటి మీ అమ్మ పర్మిషన్ వచ్చిందా? ఏవైనా పనులుంటే చేద్దామని వచ్చాను అంటూ ఉండేసరికి, నువ్వు చేయాల్సిన పనులేమీ లేవులే. అరే చీర బాగుందా, నువ్వు నా కోసమే తెచ్చావా అనేసరికి, మీ అమ్మ నిన్ను చీరేస్తుంది అనేసరికి, పెళ్లి కూతురు కోసం తెచ్చాను. చీర బాగుందా? చాలా బాగుంది బావా. మరి బ్లౌజ్ ఏది చీరలో ఉంటుంది కదా అనేసరికి, అదే మొద్దు, ఇందులో ఉండేది బ్లౌజ్ పీసే కదా, కత్తిరించి కుట్టించాలి అంటూ ఉండేసరికి, మాకు తెలియదులే, ఎలా తెలుస్తుంది, అంతా మగ సమాజమే కదా, చీర తెప్పిస్తే సరిపోతుంది అనుకున్నావా? ఎలా సరిపోతుంది బావా, ఇదేమైనా సినిమా అనుకున్నావా అంటుంది గాయత్రి. సీరియల్ అనుకున్నావా? కొత్త చీర ఇవ్వగానే మ్యాచింగ్ బ్లౌజ్తో సహా వేసుకొని లోపల నుంచి రావడానికి ఆ బ్లౌజ్ తందే కదా. అవును, కొలతలు తీసుకెళ్ళి నేను కుట్టిస్తానులే అంటూ గాయత్రి అనేసరికి, సాయంత్రం వరకు కుట్టిస్తారా? నేను కుట్టేస్తాను కదా బావా, మరి నాకేంటి అనేసరికి, ముందు వెళ్ళి ఆ పని చూడు, అనవసరంగా సోది పెట్టకుండా ఉంటే లేట్ అవుతుంది అనేసరికి, నిజంగానే టైంకి ఇమ్మని చెప్పు, నేను చూసుకుంటాను, బ్లౌజ్ కత్తిరించి పద వెళ్ళరా అన్నా, ఈ డబ్బులు మిగిలిందన్నా, మీకోసం ఏం తెచ్చుకోలేదా అని అడిగేసరికి, మాధవ్ ఎప్పుడు మా గురించి ఆలోచిస్తావేంటన్నయ్య, అసలు ఇదంతా ఎలా చేయాలనుకుంటున్నావు అన్నయ్య, నీకు ఏమాత్రం బాధ కలగలేదా అనేసరికి, ఒరే బాధ ఎందుకురా, సంతోషంగానే చేస్తున్నాను, ఇది నా తమ్ముడు పెళ్లి రిసెప్షన్ రా అంటే, నీకు పెళ్లి కాకుండా వాడు చేసుకున్నాడు కదా, ఈ ఇంట్లో ఒక్కరికైనా పెళ్లి జరిగింది, నాకు అంతకంటే కావాల్సింది ఏం లేదు, నాకు ఇప్పుడు కావాల్సింది చక్రి క్షేమంగా తిరిగి రావటం, రిసెప్షన్ బాగా జరగటం అంతే. రేపు నువ్వు పెళ్లి చేసుకుని వచ్చినా నేను ఇలాగే చేస్తాను, నీ సంతోషమే నా సంతోషం. మీ నాన్నగారికి ఏ ప్రమాదం లేదని తెలిసాక మీకు ఆకలి గుర్తొచ్చిందా? అవును, మా వదిన వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ముళ్ళు మీద ఉన్నట్టు ఉంది అంటూ ఉంటుంది మహా. అన్నీ బాగున్నప్పుడు బాగున్నాయా అని అడిగేవాళ్ళు, కొంచెం మార్పు వచ్చేసరికి మేము బాగుండాలా లేదా అని వరకు వచ్చింది. వాళ్ళ ఇంటి ముందు మా అన్న గొడవ చేస్తూ ఉంటే పరువు పోతుందని ఫీల్ అయ్యాను, అక్కడ నాకు ఆకలే వేయలేదు, పెట్టినా తినాలనిపించలేదు అంటుంది మహా. ఇంకా సరే అని చెప్పేసి అని, ఆర్డర్ ప్లీజ్ అనేసరికి, మీ ఆర్డర్ ఇవ్వండి, ఎక్కువ చేస్తారు పర్లే, మీ కడుపు నిండా ఎంత చేస్తారు అంతే కదా, పక్క వాళ్ళ కడుపు కూడా నిండే అంతా ఏం చెప్పారు కదా, థ్యాంక్స్. ఒక చికెన్ బిర్యానీ, ఒక చికెన్ 65, అలాగే మళ్ళీ మీరు ఆర్డర్ చేసుకోండి అనేసరికి, నాకు ఒక చికెన్ బిర్యానీ చాలా ఎక్కువ చెప్పానా, నేనేమి వినలేదు, మీరేం విన్నారు? ఆ దేవుడు కష్టాల్లో ఉన్నప్పుడే కదా మనతో ఉండారంటారు, సంతోషంలో ఉన్నప్పుడు అవసరం లేదు కదా అని దూరంగా ఉంటాడు. ఆకలి కూడా అంతేనేమో, కష్టాల్లో ఉన్నప్పుడే గుర్తురాదు, కాస్త సంతోషంలో ఉంటే చాలా పరిగెత్తుకుంటూ వస్తుంది. మీరు ఇలా కూడా మాట్లాడతారా? ఇవి మా అన్నయ్య చెప్పిన మాటలు అంటాడు చక్రి మహాతో. మీ అన్నయ్య మాటలు అమృతంలా ఉన్నాయి, ఎందుకు నాకు మా అన్నయ్యని చూస్తుంటే మా నాన్న గుర్తొస్తుంది అంటుంది మహా. నాన్న దగ్గర ఉన్నంత భద్రంగా అనిపిస్తుంది, మాకైతే మా అమ్మ నాన్న అన్నీ అన్నయ్యే, మమ్మల్ని కష్టపడి పెంచాడు, ఇప్పటికీ కష్టపడి పెంచుతున్నాడు. ఒక్కరైనా సరే ఒక చిన్న పని చేస్తున్నారా? పాపం మా అన్నయ్య నాకు మొదటి నుంచి మా ఇల్లు అంటే మంచి అభిప్రాయం లేదు, కానీ మీ ఇల్లు చూశాక మీ ఇల్లే ఎంతో నయం అనిపించింది అంటుంది మహా. ఎందుకు మీ ఇల్లు అంటే మీకు నచ్చదా? అమ్మలేని ఇల్లు, దేవత లేని గుడి ఒకటంటే కాదు కదా, ఇది కూడా అన్నయ్య చెప్పిందే,
ఎలా కనిపెట్టాను అంటుండేసరికి ఇలాంటి మంచి మాటలు మీ ఫేస్కి సూట్ కావు అంటుంది మహా. అవును, మా అమ్మ లేదు, మా నాన్నగారు ఉన్నారు కదా, ఆయనతో మేము మాట్లాడగా ఏంటి జవాబు చెప్పలేదు. ఆయనే మాతో సరిగ్గా మాట్లాడు, మాతోనే కాదు ఎప్పుడు ఎవరితో ఎలా నడుచుకుంటాడో ఆయనకే తెలియదు. చూశారు కదా మీ ముందే డ్యాన్స్ చేశాడు, డ్యాన్స్ బాగానే చేశారు కదా అంటుంది మహా. అది డ్యాన్స్ అని మీకు అర్థమైందా? లేదు, ఏ ఏజ్లో కూడా బాగానే డ్యాన్స్ చేశారు కదా అంటుంది మహా. మీ ఇంట్లో వాళ్ళు నాతో డ్యాన్స్ చేయించారు అంటూ ఉండేసరికి మీ ఇల్లు బాగానే ఉంది, నేను వచ్చినప్పుడు అందరూ బాగానే ఉన్నారు, ఉన్నట్టుండి అందరూ విలన్స్ అయిపోయారు కదా అంటూ ఉండేసరికి నువ్వు అడుగుపెట్టినంత మారిపోయిందిలే అంటూ ఉంటాడు చక్రి. వాడి వల్ల నేను నా ఫ్యామిలీకి దూరం అయ్యాను, తీసుకోండి మీ ఇద్దరు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేసరికి పోలీస్ ఇచ్చేసరికి ఏం సర్టిఫికేట్, మీకు పెళ్ళైపోయింది అంటారు పోలీసు మహాతో. అనడానికి ఆధారం ఇదేంటిది మీకు ముందే తెలుసా మన మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తారని? రిజిస్టర్ మ్యారేజ్ అంటే ఇద్దరం సంతకం పెట్టాలి కదా, నేను ఎప్పుడు సంతకం పెట్టానో నాకే తెలియదు కదా అంటుంది మహా. ఇవన్నీ మీకు ముందే తెలిసినట్టు నాకు ఇప్పుడు అనుమానంగా అనిపిస్తుంది అంటుంది మహా. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి మహాకి నిజం తెలిసిపోయింది. మరి చక్రి ఏం సమాధానం చెప్పబోతున్నాడు, మరి ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు? మరి మహా ఒప్పుకొని చక్రితో పాటు వెళ్తుందా, అసలు వీళ్ళ పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తుందా, ఏం జరగబోతుందని కమింగ్ వీడియో చూడాల్సిందే. అలాగే నా వీడియోతో పాటు మా వంకాయ రోటి పచ్చడి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే రోటి పచ్చడి. అలాగే మన కొత్త ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.